జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు మనకు తెలుపుతున్న జ్ఞాన సముపార్జన, వారు ఇస్తున్న టెలిపతి ద్వారా మనకు సమాచారంలో భాగంగా మనం వీడియోస్ చేసుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది రెగ్యులర్ వీడియోస్గా. ఈ జ్ఞాన సముపార్జన చేసుకొని ఆఖరకు దత్తయోగ సాధన చేయాలనేదే ఆ తండ్రి యొక్క, మనందరి యొక్క ఆలోచన. జై గురుదేవ దత్త. టాపిక్లోకి వెళ్దామండి. ఈరోజు మనం చాలా మంచి టాపిక్ తండ్రి ఆశీర్వాదంతో చేసుకోబోతున్నాం వీడియో. ఆ టాపిక్ ఏంటంటే, మనము దైవాంశ సంభూతులము. మనందరము దైవాంశ సంభూతులం. ఇదే టాపిక్ అండి. దీని గురించి మనము ఉపనిషత్తులో ఉన్న విషయాలు అన్నీ నేను స్క్రిప్ట్ ఒక్కొక్కడ రాసి మనకు వీడియో ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. మనము దైవాంశ సంభూతులమనే చింతనే అది. విధి అంటూ ఏదీ లేదు. మన జీవితం మన ప్రారబ్ధ మన కర్మల పర్యావాసనమే. ఈ విధంగా మనమే మన కర్మలను రూపొందించుకుంటున్నామంటే వాటిని నశింప చేసుకోవడము మనకు సాధ్యమే అన్నది నిజమే కదా. గొంగలి పురుగు తన దేహం నుండి స్రవించే పదార్థంతో తన చుట్టూ తానే గూడు కట్టుకొని దానిలో తానే బందీ అవుతుంది. అక్కడే ఉంటూ అది ఏడవవచ్చు, రోధించవచ్చు, ఆక్రోశించవచ్చు, కానీ దాని సహాయానికి ఎవరు రారు. చివరకు అదే జ్ఞానం పొంది అందమైన సీతాకొక చిలుకల బయటకు వస్తుంది. ప్రాపంచిక బంధాలకు సంబంధించిన మన పరిస్థితి ఇదే. యుగయుగాలుగా మనము జనన మరణ చక్రంలో తిరిగి వస్తున్నాము. ఇప్పుడు దుఃఖము అనుభవిస్తున్నాము. మనం బందీగా ఉండడం గురించి విలపిస్తూ దొర్లుతున్నాము. కానీ ఏడవడం వలన, వాపోవడం వలన ఏ ప్రయోజనం లేదు. ఈ బంధాలను ఛేదించడంలో మనం అంకుటిత ప్రయత్నం చేయాలి. అన్ని బంధాలకు ముఖ్య కారణం అజ్ఞానం. మనిషి స్వభావరీత్యా దుష్టుడు కాడు, ఏనాడు కాడు. అతడు స్వభావరీత్యా పునీతుడు, పూర్తిగా పావనమైనవాడు. ప్రతి మనిషి దైవాంశ సంభూతుడు. నువ్వు చేసే ప్రతి మనిషి స్వభావంలో భగవంతుడే. నువ్వు చూసే ప్రతి మనిషి స్వభావంలో భగవంతుడే ఉన్నాడు. ఈ స్వభావం అజ్ఞానం వలన మరుగుపరచబడింది. ఈ అజ్ఞానమే మనలను బంధీతులుగా చేసివేసింది. అన్ని దుఃఖాలకు అజ్ఞానమే కారణము. అన్ని దుశ్చర్యలకు అజ్ఞానమే కారణం. జ్ఞానం లోకాన్ని మంచిదిగా చేస్తుంది. జ్ఞానం అన్ని దుఃఖాలను తొలగిస్తుంది. జ్ఞానం మనలను స్వతంత్రులుగా తీర్చిదిద్దుతుంది. ఏ జ్ఞానం? వైదిక జ్ఞానమా, విజ్ఞాన శాస్త్రమా, ఖగోళ శాస్త్రమా, భూగోళ శాస్త్రమా? అవన్నీ మనకు కాస్త తోడ్పడతాయి, కించిత్తు తోడ్పడతాయి. స్వస్వరూపానికి సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. నిన్ను తెలుసుకో,
మీరు నిజానికి ఎవరు, మీ యథార్థమైన స్వభావం ఏదన్నది తెలుసుకోవాలి. ఆ అనంత స్వభావాన్ని మీలో అనుభూతి చేసుకోవాలి. అప్పుడు బంధాలన్నీ తెగిపోతాయి. మనం ఎలా దైవాంశ సంభూతులం? ఎందుకు దైవాంశ సంభూతులం? మనము భగవంతుడి నుండి ఉద్భవించిన వారము. భగవంతుడనే మహాజ్యోతి నుండి వెలువడిన జ్వాలలం మనము. పాలతో తయారు చేసిన భక్ష్యాలన్నింట్లో పాల గుణం ఉన్నట్లుగా భగవంతుడి నుండి ఉద్భవించిన మనలోనూ దైవత్వం ఉంటుంది. మనం దైవాంశ సంభూతులం. మనం మాత్రమే కాదు, జీవరాశులు మాత్రమే కాదు, భగవంతుని నుండి ఉద్భవించిన ఈ సృష్టిలోని ప్రతి ఒక్కటి, వృక్షాలు, చెట్లు, భూమి, ఆకాశం, సముద్రాలు, పర్వతాలు సమస్తం దైవత్వం సంతరించుకున్నాయి. సౌమ్యుడా, ఇది నిజం. జ్వాలలు లేస్తున్న మంట నుండి అదే స్వభావం గల వేలాది నిప్పురవ్వలు ఏ విధంగా ఉద్భవిస్తాయో ఆ విధంగానే అవినాశి అయిన భగవంతుడి నుండి అనేక రకాలైన ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. ఆయనలోనే లయము అవుతున్నాయి. భగవంతుడనే మహోజ్వాల జ్యోతి నుండి ఉద్భవించిన జ్వాలలం మనము. అంటే మనం దైవాంశ సంభూతులం, భగవంతుని సంతానం. దీనికి అర్థం ఏమిటి అంటే, ఇది వరకు అందించే సందేశం ఏమిటి అంటే, తాను ఎందుకు ఉపయోగపడని రాత్రింబగళ్ళు భావించే వ్యక్తి నుండి ఎలాంటి మేలు ఒనగూడదు. నేను వేదన భరితుడను, నిమ్నుడను, ఎందుకు పనికిరాని వాణ్ణి అని రేయింబగళ్ళు భావించుకుంటూ ఉంటే ఆ వ్యక్తి ఎందుకు పనికిరాని వ్యక్తిగా అవుతాడు. అవును, నేను దేనినైనా సాధిస్తాను అని మీరు భావిస్తే మీరు అలాంటి వారు అవుతారు. అందుకు మారుగా నేనెందుకు పనికిరాని వాణ్ణి అని అహర్నిశాలు ఆ మాటని జపిస్తూ ఉంటే అట్లే ఎందుకు పనికిరాని వారవుతారు. మీరు మనసులో నిలుపుకోవలసిన నగ్న సత్యం ఇది. మనం సర్వశక్తివంతుడైన భగవంతుని బిడ్డలం, పరిధులు లేని దివ్యాగ్ని జ్వాలలం. మనం ఎలా సున్నలం అవుతామో మనమే సమస్తము. ఏది చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము, ఏదైనా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మనం దేనినైనా సాధించగలము. భగవంతుడు జ్యోతిర్మయమైనవాడు, నిరాకారుడు, హృదయంలో నెలకొన్నవాడు, లోపల వెలుపల నిండినవాడు, జననం లేనివాడు, ప్రాణం లేనివాడు, మనస్సు లేనివాడు, పునీతుడు, ఉన్నతుడు, ప్రకృతి కంటే శ్రేష్టమైనవాడు. ప్రాణం, మనస్సు లాంటివి సృష్టిలో ఉన్నవి. భగవంతుడే సృష్టికి ముందున్నవాడు కనుక ఆయన ప్రాణం, మనస్సు లేనివాడని పేర్కొనబడుచున్నాడు. అక్షరం లేక ప్రకృతి అన్నది సృష్టికి మునుపటి స్థితి. సృష్టి సమయంలో ఉద్భవించే సమస్తము అంతకు మునుపు అవ్యక్త స్థితిలో లేని లయించిన స్థితిలో భగవంతునిలో ఉండినవి. ఈ అప్రకటీకృత స్థితే ప్రకృతి. భగవంతుడు దానికన్నా శ్రేష్ఠుడు. ప్రాణం, మనస్సు, ఇంద్రియాలు, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, సమస్తాన్ని భరిస్తున్న భూమి అన్నీ ఆ భగవంతుని నుండి ఉద్భవించాయి. ఆ భగవంతునికి స్వర్గమే శిరస్సుగా విరజిల్లింది. సూర్యచంద్రులు కళ్ళు, దిశలు చెవులు, వెలువడ్డ వాక్కు వేదాలు, గాలి ప్రాణం, జగత్తు మనసు, భూమి కాళ్ళు ఆ భగవంతుడే
సకల జీవరాశుల్లోనూ కొలువుదీరి ఉంటున్నాడు. మనం భగవంతుని బిడ్డలమని చూశాం. మనం భగవంతుని నుండి వచ్చినందుననే భగవంతుని బిడ్డలమని వివరణ ఉంది. భగవంతుని నుండి దేవలోకం ఉద్భవించింది. సూర్యుడు ఆ దేవలోకాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. చంద్రుని నుండి మేఘాలు ఉద్భవించాయి. భూమి మీద పెరిగే చెట్టు చేమలు మేఘాల కారణంగా పుట్టుకొచ్చాయి. పురుషుడు స్త్రీ యందు ఋతస్సు విడవడం ద్వారా జీవులు ఉద్భవించాయి. ఈ విధంగా ఆ భగవంతుడి నుండే అనేక రకాలైన జీవులు ఉద్భవిస్తున్నాయి. జీవులు ఏ విధంగా ఉద్భవిస్తున్నాయి అంటే భగవంతుడు ఏ విధంగా మనకు ఆది కారణమవుతున్నారో అది తెలుపుతుంది. భగవంతుడి నుండి జీవులు 5 దశలుగా ఉద్భవిస్తున్నాయి. 1. భగవంతుడి నుండి దేవలోకం ఆవిర్భవించినది. 2. దేవలోకంలో సంచరించే వారిలో ఒకడైన చంద్రుని నుండి మేఘాలు ఉద్భవిస్తాయి. 3. మేఘాలు కురిపించే వర్షం కారణంగా భూమి మీద చెట్టు చేమలు మొలుస్తున్నాయి. 4. భూమి నుండి విడివడ్డ జీవులు వర్షం ద్వారా చెట్టు చేమలలో ప్రవేశించి వాటిని తిన్న పురుషులలో నెలకొంటారు. 5. ఆ జీవులు పురుషుని ఋతస్సు ద్వారా స్త్రీలలో ప్రవేశించి మళ్ళీ జీవులుగా జన్మిస్తున్నారు. ఈ 5 దశలు 5 అగ్నులుగా తీసుకోబడి పంచాగ్ని విద్య అని చాందోగ్యోపనిషత్తులోని బృహదారణ్యకోపనిషత్తులోనూ విశదంగా వివరించబడింది. మనిషి భూమి మీద జీవించే ఇతర జీవరాశులు దేవతల వంటి దివ్య లోక వాసులు భగవంతుడి నుండే ఉద్భవించారు. వారు తినడానికి అవసరమైన ఆహార పదార్థాలు మరియు పెరగడానికైన శ్రద్ధ మొదలైన గుణాలు, భేదాలు, మంత్రాలు సమస్తం ఆయన నుండే ఉద్భవించడం తెలుస్తుంది. వేదాలు, సామగానాలు, మంత్రాలు, సంస్కార విధులు, యజ్ఞాలు, అనేక రకాల కర్మలు, దక్షిణలు, కాలం, యజ్ఞకర్తలు, చంద్రుడు, వృద్ధి పొందించే సూర్యుడు, దహించే లోకాలన్నీ ఆ భగవంతుడి నుండి ఉద్భవించాయి. అనేక రకాలైన దేవతలు, సాధ్యులు, మానవులు, జంతువులు, పక్షులు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, వరి ధాన్యం, యవధాన్యం, తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచార్యం, కర్తవ్యాలు అన్నీ ఆ భగవంతునిలో నుండి ఆవిర్భవించాయి. ఆ భగవంతుడే పూర్ణపరబ్రహ్మ. సాధ్యులు 12 మంది. వీరు దేవతలలో ఒక శాఖ వారు, తక్కిన దేవతల కంటే ఉన్నతులు. ఆ భగవంతు నుండే 7 ఇంద్రియాలు, 7 జ్వాలాలు, 7 ఇంధనాలు, 7 ఆహుతులు అన్నీ ఉద్భవించాయి. హృద్గుహలో ప్రాణం క్రియాశీలత్వం వహించే జీవులు జీవించే 7 లోకాలు ఆయన నుండే ఉద్భవించాయి. అన్నింటినీ 7 ఆయనే సృష్టించాడు. 7 ఇంద్రియాలు, కళ్ళు 2, చెవులు 2, ముక్కు రంధ్రాలు 2, నాలుక 1. 7 జ్వాలలు. జ్వాల అంటే ప్రకాశం. ప్రకాశం అన్నది గ్రహించడానికి సూచిస్తుంది. ఒక్కో ఇంద్రియము అందుకు తగ్గ వస్తువును అనుభవిస్తున్నప్పుడు దానిని తెలుసుకుంటుంది. ఉదాహరణకు నాలుక పదార్థాన్ని చవి చూస్తున్నప్పుడు ఆ రుచిని తెలుసుకోవడము చేస్తుంది. ఈ తెలుసుకునే గుణం ఇక్కడ జ్వాలగా గుర్తించబడింది. 7 ఇంధనాలు. 7 ఇంద్రియాలకు తగిన వస్తువులు సమిధలు. కళ్ళు చూడడానికై వస్తువులు, చెవులు వినడానికైన వివరాలు. 7 ఆహుతులు. ఇంద్రియ జ్ఞానం ఇక్కడ ఒక ఆహుతిగా పేర్కొనబడింది. జీవితమనే మహాయజ్ఞంలో
ఇంద్రియాలు ఒక్కొక్కటి తమ క్రియాశీలత్వం ద్వారా అంటే కళ్ళు చూడడం మూలంగా, చెవులు వినడం మూలంగా ఆహుతులను సమర్పిస్తున్నాయి. 7 లోకాలు, 7 ఇంద్రియ కేంద్రాలు, కన్ను, చెవి, ముక్కు అంటూ బాహ్యంలో మనం చూసేవి కేవలం ద్వారాలు మాత్రమే. ఈ ద్వారాల మూలంగా పనిచేసే నిజమైన ఇంద్రియాలు లోపల ఉన్నాయి, హృద్గుహలో ఉన్నాయి. హృద్గుహ అన్నది అర్థవంతమైన వచనం. హృదయం అంటే బుద్ధి. బుద్ధిలోని పలు రకాలైన కేంద్రాలే మన ఇంద్రియ జ్ఞానాన్ని నియంత్రిస్తాయి. ఆ భగవంతుని నుండే సముద్రాలు, పర్వతాలు అన్నీ ఉద్భవించాయి. అనేక నదులు ఆయన నుండే ఉద్భవించి ప్రవహిస్తున్నాయి. చెట్టు చేమలు అన్నీ ఆయన నుండే ఉద్భవించాయి. ఈ విధంగా సమస్త ప్రకృతి చేత ఆవరించబడి ఉన్నది ఆత్మ. చెట్టు చేమలు, పర్వతాలు, నదులు వంటివి పంచభూతాల చేత రూపొందాయి. ఈ విధంగా పంచభూతాలైన ప్రకృతికి ఆత్మగా ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మే విరజిల్లుతున్నాడని అర్థము. ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మే పరిస్థితి, త్రిపుర, ఆద్య పరాశక్తి అని కూడా అంటారు. పంచభూతాల చేత ప్రకృతి అమరి ఉన్నట్లుగా మనిషి శరీరం పంచభూతాల చేత రూపొందించి ఆ శరీరంలోనూ ఆత్మగా ఆ పరమాత్ముడే విరజిల్లుతున్నాడని అర్థం చెప్పుకోవచ్చు. సౌమ్యుడా, భగవంతుడే ఈ సమస్తంగా విరజిల్లుతున్నాడు. కర్మలు, తపస్సు వంటివి మాత్రమే కాదు, సర్వశ్రేష్టము అమృత స్వరూపము అయిన బ్రహ్మంగా ఉంటున్నది ఆయనే. హృద్గుహలో నెలకొని ఉన్న ఆయనను తెలుసుకున్నవాడు అజ్ఞాన బంధాల నుండి ఈ జన్మలోనే విడిపడుతున్నాడు. హృద్గుహలో భగవంతుడు నెలకొని ఉన్నాడు. ఆయనను తెలుసుకున్న వాడే అంటే అనుభూతితో ఆయనను గ్రహించిన వాడు అజ్ఞాన బంధాల నుండి విడిపడుతున్నాడు. ఆ తదుపరి మరణాంతరం కాదు, సజీవుడై ఉన్నప్పుడే అతడు ముక్తుడవుతున్నాడు. మనం అందరము దైవాంశ సంభూతులమన్న ప్రగాఢ చింతనతో పునాది ఏర్పరచుకున్న పిదప తర్వాత విషయము మనం దైవాంశ సంభూతులమని పదే పదే చెప్పుకోవడం వలన, చింతన చేయడం వలన సమస్తం అయిపోదు. ఇవన్నీ ఇంద్రియాల పరిధిలోని అనుభవాలు మాత్రమే. తీవ్ర సాధనలు అనుష్ఠించి దానిని ఇంద్రియాతీతమైన నిజమైన స్థితిలో అనుభూతి పరుచుకోవాలి. మనం దైవాంశ సంభూతులం అన్న దానిలో అర్థం ఏమిటి? శరీరం, మనసు, ప్రాణం, ఆత్మ అనే పలు విధాలైన వాటి కలయికే మనం. వీటిలో శరీరం, మనస్సు, ప్రాణం మారిపోయేవి, నశించేవి. ఇవి లోకం నుండి వచ్చినవి. కానీ ఆత్మ ఆ పరమాత్మ నుండి వచ్చింది, భగవదాంశము. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భగవంతుడే మనిషి హృద్గుహలో ఆత్మగా విరజిల్లుతున్నాడు. శరీరాన్ని, మనస్సును మనంగా భావించి జీవించే మనం ఈ రెండింటికి అతీతమైన ఆత్మే మనం. మన నిజ స్వరూపతత్వం, స్వభావం, ఉనికి అన్నది తెలుసుకోవాలి, అనుభూతం చేసుకోవాలి. మనం తెలుసుకోవడం లేదా ఆత్మను తెలుసుకోవడం అంటే ఏమిటి? ఆ ఆత్మతత్వం ఏమిటి? వాటికైనా సాధనలు ఏవి? వాటి పర్యవసనం ఏమిటి? భగవదానుభూతి వంటి వాటిని మనము మళ్ళొచ్చే వీడియోలో ఆ తండ్రి దయ వలన తెలుసుకుందాం. ఇంత మంచి విషయము మనకు తెలిపినందుకు, మనకు ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభువులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణ అరవిందార్పణ వస్తు. ఈ వీడియోలు ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో మంచి టాపిక్తో మనము మంచి వీడియో చేసుకుందాం. దత్తార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.